ఏదైతే ప్రతి నియోజకవర్గాలలో కూడా ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గ్రామీణ స్థాయిలో కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పూర్తయ్యే విధంగా కూడా గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నాయకులు కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కూడా మనం రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామాన్ని పోలింగ్ కేంద్రానికి రావడం జరిగింది. ఈ యొక్క పోలింగ్ కేంద్రంలో కూడా ఎన్ని బూత్లు ఏర్పాటు చేశారు, అలాగే పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతున్న ప్రక్రియను చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ప్రత్యేకంగా కూడా ఏఎన్ఎంలని ప్రత్యేక సిబ్బందిని ఓట్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఓట్ల స్లిప్పులు రాలేదో వారికి ఇక్కడ వచ్చినటువంటి వారికి వచ్చినటువంటి ఆధారంగా కూడా ప్రతి ఓటు ఏ బూత్లో ఉంది అన్న దానిపై, అలాగే మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బూతులు ఎక్కడైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రక్రియలో ఎక్కడ బూతులో ఓటు వినియోగించుకోవాలి అన్న దానిపై కూడా ఇక్కడ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అలాగే అంగన్వాడీ లేఎన్ఎం అంటే ఓటు వినియోగించుకునే సమయంలో ఎలాంటి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వారికి పూర్తి స్థాయిలో కూడా మెడిసిన్స్ ఇచ్చేందుకు ఇక్కడ ఓటర్లను చూసిన తర్వాత కూడా మెడిసిన్స్ కూడా ఇబ్బందులు తలెత్తి ఇక్కడ మందులను అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఇక్కడ పరిశీలించిన తర్వాత ఓటు వినియోగించుకున్న వారికి స్లిప్పులు ఇచ్చి లోపలికి పంపించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు ఎవరు కూడా లోపల ఉండదు, కానీ బూత్కు సంబంధించినటువంటి సభ్యులు కూడా వారిని ఈ పోలింగ్ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో కూడా ప్రతి సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడడం జరుగుతుంది. పోలింగ్ బూత్ వద్ద బారులు తీరినారు అందరూ ఈ ఓటు హక్కు వినియోగించుకునే దశలో కూడా లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ఓటింగ్ అయితే కొనసాగుతోంది. స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు కూడా ఏమంటా ఉన్నారు, అలాగే ఓటు హక్కు వినియోగించుకునే దశలో కూడా ఎలాంటి మౌలిక వసతులు కల్పించారు అన్న విషయాలను కూడా స్థానిక గ్రామానికి సంబంధించిన కొందరు ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఓటు హక్కు విషయంలో కూడా ఎలా వినియోగించుకుంటా ఉన్నారు, ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందండి? వసతులు అనేది స్కూలు గ్రౌండ్లో ఏర్పడేషన్లు చాలా బాగున్నాయి. జనాలు కూడా అంటే ఇప్పుడే వస్తున్నారు, చాలామంది వేసేసుకున్నారు ఇప్పటివరకు. చాలామంది వసతులు మాత్రం ప్రాబ్లం లేదు, ఏం అడావిడి లేదు, అంత నీట్గా ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్క గ్రామస్తులు కానీ అందరు యువకులే కానీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని ఈ ఎలక్షన్లని మన కావాల్సిన నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, ఓటో స్లిప్పులు కానీ రాని వారికి మీరు ఏం సూచన సలహా చేయడం జరుగుతుంది? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి గుర్తింపు కార్డులు ఏమేమి పరిశీలించి లోపల పంపించడం జరుగుతుంది? ఓటు హక్కు అందరికి దాదాపు మ్యాక్సిమం అందరికి స్లిప్పులు ఇచ్చేసిండు. ఎవరికైనా స్లిప్ రాని వాళ్ళకు ఇక్కడ కన్ఫర్మేషన్ కోసము ఇక్కడ కౌంటర్ పెట్టింది కాబట్టి అలాంటి ఏమి ఇబ్బంది ఏం లేదు. అందరు ఇప్పుడు ఓటు కాడ ఏం కన్ఫ్యూజన్ లేదు. అందరు ఓటు ఇక్కడ ఆల్రెడీ ముందే కార్డ్స్ ఇచ్చేసి ఇంటికాడ అందరు స్లిప్లు ఇచ్చేసింది కాబట్టి ఎవరికి రాని వాళ్ళకు ఇక్కడ కౌంటర్లు ఏర్పడేసింది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా చేస్తున్నారు ప్రభుత్వం. హక్కు వినియోగించుకోవడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ దగ్గర ఏ కార్డు ఉన్నా, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉన్నా, ఆధార్ కార్డు ఉన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉన్నా, పాస్పోర్ట్ ఉన్నా కానీ ఏ కార్డు తెచ్చుకున్నా కానీ మీకు కన్ఫర్మేషన్ చేసుకొని ఓటు వినియోగించుకోవచ్చు. అలాంటి ఏమి ఇబ్బంది లేదు. రైట్, థ్యాంక్ యూ. ప్రతి గ్రామాల్లో కూడా నవయుగ ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా వారు ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏముందో అడుగుదాం ఒకసారి. ఏం పేరు అమ్మ? అనుష. ఓకే, అంటే ఫస్ట్ టైం అంటే ఎన్నిసార్లు ఓట్ వేసారు? This is the first time. I'm feeling very happy to vote and I request everyone who are 18 plus to utilize their opportunity to vote and vote for the right one and choose the right one. Thank you. స్థానికంగా ఓటర్లు కూడా ఈ జక్రాన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించడం మనం చూస్తూ ఉన్నాము. క్యూ లైన్లో నిలబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ని అలాగే ఎలక్షన్స్ కార్డ్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి 9 నియమ నిబంధనలో భాగంగా కూడా ఒక ఓటు గుర్తింపు కార్డును తీసుకెళ్లి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు సైతం కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. వారి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్లను ఇప్పటికే గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను, మహిళా ఓటర్లను కూడా చూడడం జరుగుతుంది. వారు వచ్చి ఓట్లను వేసుకుంటున్న వాటి క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నట్టు మనము చూడడం జరుగుతుంది. ఇక్కడికి అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే వృద్ధులకు, వికలాంగులకు కనుక ప్రత్యేకంగా ఓటు వినియోగించుకోవడానికి ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా వీల్ చైర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వారిని తీసుకొచ్చి నేరుగా లోపల తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఇక్కడ పూర్తి మౌలిక వసతులు కల్పించినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడైతే బ్రాహ్మణపల్లిలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతూ ఉన్నది. అయితే ప్రతి ఒక్కరు కూడా
యువత మేల్కొని ఓటు హక్కు మన ఆయుధం కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటేసే విధంగా మనకు మనమే ముందుండాలని చెప్పేసి నేను K6 ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఎంత శాతం పోలింగ్ అవకాశం ఉంది? మొత్తము 80% దాకా ఖచ్చితంగా పోలింగ్ అవుతుంది. కొంతమంది అక్కడిక్కడ వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల సౌకర్యాలు బరాబర్ లేక వాళ్ళు రాలేకపోయారు. అందరికీ నమస్కారం. మాది బ్రహ్మణపల్లి గ్రామము, జక్రాన్పల్లి మండలము. నా పేరు లత. మా లత దేవరాజ్ సర్పంచ్. నేను సర్పంచ్గా ఉంటున్నాను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి సర్పంచ్గా చేస్తున్నాను. ఓటు హక్కు అన్నది అందరూ వినియోగించుకోవాలని నేను ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఇంటింటికి డోర్ టు డోర్ చెప్పడం జరిగింది. అందరు వినియోగించుకుంటున్నారు. ఎవరికైనా లేని వాళ్ళకు స్లిప్పులు లేని వాళ్ళకు కూడా అక్కడ చూపిస్తుండ్రు. అందరు రాసిస్తున్నారు. అక్కడ ఉండి రాసిస్తున్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు రాసిస్తున్నారు. అక్కడ ఉన్నారు. అందరు వినియోగించుకుంటారు. చాలా మంచిగా జరుగుతున్నది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరు వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్క అధికారులు అందరూ వినియోగించుకుంటున్నారు. అంతేనా? బ్రహ్మణపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతున్నాయి. బ్రహ్మణపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు అనేవి, ఓటు అనేది వజ్రాయుధం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. గడప గడపకు కూడా ప్రచారం చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇలాంటి స్లిప్ రాకపోయినా గాబరపడవలసిన అవసరం లేదు. మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అయినా సరే, మీ యొక్క ఆధార్ కార్డు అయినా సరే, గుర్తింపు కార్డు తీసుకొని కౌంటర్లు స్పెషల్గా ఈ జడ్పీహెచ్ఎస్ బ్రహ్మణపల్లి స్కూల్లో కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అక్కడ చూపించినట్లయితే మీ గుర్తింపు కార్డు, వారు మీకు అక్కడ ఉన్నటువంటి మీ స్లిప్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఓటును కూడా వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కు అనేది ఆయుధం కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకునగలరని మనవి చేస్తున్నాను. ప్రశాంతకరమైన వాతావరణంలో కూడా జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కనుక లేకుండా కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకొని వారికి సంబంధించిన గుర్తింపు కార్డును తీసుకెళ్లి కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది జక్రాన్పల్లి ప్రాంతం నుంచి K6 అందిస్తున్న ప్రత్యేక రిపోర్టు. కెమెరామెన్ సాజిద్తో సునీల్, జక్రాన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి.